ఆషాఢ మాసం అనేది అమ్మవారికి ప్రీతి పాత్రమైనటువంటి మాసంగా చెప్తారు. ఎందుకంటే ప్రతి ఆడబిడ్డ తన పుట్టింటికి చేరుకొని పుట్టింటి నుంచి గౌరవ మర్యాదలు అందుకునేటువంటి సాంప్రదాయం మన తెలంగాణలో కొనసాగుతుంది. ఇక ఇదే సాంప్రదాయం బోనాలుగా చెప్పుకోబడింది ప్రచారంలోకి. ఎందుకంటే ఈ బోనం అనే అర్థానికి మరి బోనం అనేది ఏ విధంగా ఆనవాయితీగా కొనసాగుతుంది, అమ్మవారికి బోనం అంటే ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకుందనే విషయాలు ఇక్కడ గురువు గారు ఉన్నారు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో. ఇక వేణు మాధవ శర్మ ఉన్నారు, మరి సార్ని అడిగి తెలుసుకుందాం. శర్మ గారు, నిజంగా మన అమ్మవారికి చాలా ప్రీతికరంగమైనటువంటి మాసం ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలోనే అమ్మవారికి ఎందుకు మనం బోనం సమర్పించుకోవాలి? సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ, మంత్రవాది, శ్రీ విద్యా పండితుడైనటువంటి నేను ఈ మహాకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ విద్యా పండితుడిని కాక చండీ పారాయణదారిని. ఇక్కడ ఈ మహాకాళి అమ్మవారు ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా ఈ లష్కర్ గోనాల కొండగా లష్కర్లో ప్రతిష్ఠితం కావడానికి గోనాలు విశిష్టత ఇంతగా 40-50 లక్షల మంది, 50 నుంచి 60 లక్షల మంది దర్శనం చేసుకోవడానికి కారణమవుతున్నటువంటి ఈ జగన్మాత ప్రసిద్ధత ఏమిటి? ఇంత చక్కటి ఈ యొక్క మహాకాళి దేవస్థానంలో మంత్ర ప్రాధాన్యత కలిగినటువంటి ఈ జగన్మాత చాలా గొప్ప దేవతగా ఉజ్జయిని నుంచి ఇక్కడికి తీసుకొచ్చి స్థాపన చేయడం జరిగింది. కారణం ఏమిటి అంటే అమ్మవారు మహాకాళి దేవత ఆనాడు కలర మసూచి అమ్మవారు ప్రగలినటువంటి ఈ యొక్క స్థానాన్ని ఏమి ఎవరికి కష్టం కలగకుండా జగన్మాత అయినటువంటి ఈ మహాకాళి అమ్మవారు కాపాడుతుందని, కాపాడాలని, కాపాడేటువంటి దేవత అని తెలుసుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డోలీగేరులందరూ కూడా ఎంతో గోపికగా మొక్కుకొని ఈ వ్యాధుల నుంచి బయటపడి అన్నమాట ప్రకారంగా జగన్మాతని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఈ సికింద్రాబాద్ నడిగొడ్డు భాగ్యనగరంలో లష్కరుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ప్రాంతంలో అమ్మవారిని స్థాపించడమే కాకుండా ఆషాఢ మాసంలో 15 రోజులు కూడా అమ్మవారికి ఆషాఢ గోనాల జాతరని నిర్వర్తించేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆనాడు మొదలుపెట్టారు. అక్కడి నుంచే జగన్మాతకి లష్కర్ గోనాల పండుగ మొదలై దేదీప్యమానంగా ఇవాళ 16 రోజులు కూడా ఎడతెరికి లేకుండా కన్నుల కండవగా ఇసుక వేస్తే రాలనంత వైభవంగా అమ్మవారికి ఈ యొక్క రాష్ట్రీయ పండగగా నిర్ణయింపబడినటువంటి లష్కర్ గోనాల పండగ చేయడం అనేది కరికాటిగా మొదలైనటువంటి ఒక క్రియ. ఎందుకంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అంటే ఏవైనా కోరికలు కావచ్చు, ఏమైనా సమస్యలు తీరిపోవడం కావచ్చు, వాళ్ళ కోరికలు నెరవేరడం కావచ్చు, అమ్మ అనుగ్రహం అతి త్వరగా వస్తుందని చాలా మంది అంటారు. మరి నిజంగా అమ్మవారి ప్రావీణ్యత అంతగా ప్రభావితం చేస్తుందంటారా? కాబట్టే కదా ఆ రోజున వ్యాధులని ఆ కనికి రానటువంటి మందులు లేనటువంటి వ్యాధులని ఎవరు ఆపగలరు? మూలంగా వచ్చేటువంటి ఈ వ్యాధులలో ఆ రోజు మందు లేదు. ప్లేగుకి మనిషికి వచ్చింది అంటే ఇంచుమించుగా 24 గంటల్లో చచ్చిపోయేవాడు. అమ్మవార్లు వచ్చినాయి అంటే పసిగిడ్డలు చచ్చిపోయేవాడు.
వీటికి మందులు ఎక్కడున్నాయి? మందులు లేవు. ఆ విధంగా వాళ్ళని కాపాడి జాగ్రత్త చేసి బతికితే బతుకుతారు, బతకపోతే వెళ్ళిపోతారు. ఈ విధంగా జరిగేటువంటి ఆ వ్యాధి నివారణ అమ్మాని పిలిస్తే పలికి అందరికీ వ్యాధి నివారణ చేసింది కాబట్టి అక్కడి నుంచి ఉజ్జయిని నుంచి అంటే ఈ పీఠాల్లో విశేషమైనటువంటి ఉజ్జయిని అమ్మవారుగా ప్రసిద్ధి పొందినటువంటి అమ్మవారిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసుకున్నారు. ఆ లలితా సహస్రనామంలో ఏ విధంగా అయితే మొట్టమొదటి నామం శ్రీమాత అయిందో దేనివల్ల? మాతృ స్వరూపిణి కాబట్టి, అమ్మ అంటే పిలిచేటువంటి దైవం కాబట్టి, అమ్మ అని పిలిస్తే పిలిచినటువంటి ఆర్తిలో బిడ్డకి ఏ విధమైనటువంటి సహాయం అవసరమో అని తెలుసుకోగలిగినటువంటి గొప్పతనం ఆ మాతృ స్వరూపానికి మాత్రమే ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా లక్షలలో వేలలో కోట్లలో ఆ అమ్మవారిని మాతృ స్వరూపంగా భావన చేసి ఈ గోనాల లష్కర్ పండుగని ఇంత ఆనందంగా ఈ ప్రాంతంలో లష్కరులో చేయడం అనేది ఈనాడు జరుగుతున్నటువంటి ఒక గొప్ప పండగ, తెలంగాణ పండగ, రాష్ట్ర పండగ. మనమందరం ఆనందపడ్డమే కాక మనని చూసి ఇతర దేశాల వాళ్ళు కూడా దీన్ని ప్రారంభించారు. అంత చక్కటి అమ్మవారి యొక్క ఆశీర్వాదం అందరికీ లభ్యమవుతుంది. కాబట్టి ఈ గొప్ప పండగ విశిష్టత ఇంత ప్రాధాన్యంలోకి వచ్చి అందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. అమ్మవారి కృపకు పాత్రులు కావాలంటే మనం అమ్మవారిని ఏ విధంగా సేవించాలంటారు? అమ్మవారిని అమ్మవారిగా పూజిస్తే చాలమ్మా. ఎవడో చెక్కాడని ఆ ఒంటి మీదకి అమ్మవారు వస్తుందారా లేదా, అమ్మవారు వచ్చిందా లేదా, గోనాలు కట్టవచ్చా కట్టకూడదా, పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు. ఇవన్నీ వాళ్ళు చేస్తున్నటువంటి పెద్ద తప్పు. జగన్మాత జగన్మాతయే, ఆ తల్లి పిలిస్తే పలికేటువంటి దైవమే. కాబట్టి అమ్మని పూజించండి, అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి. లష్కరిలో పిలిస్తే పలికే కొంగు బంగారమైనటువంటి జగన్మాత స్వరూపిణి మహాకాళి అమ్మవారిని సేవించండి, ఆశీర్వాదాన్ని పొందండి. ఇది అమ్మవారిని ప్రేమతో పిలిస్తే పలికే అమ్మ ఉజ్జయిని మహంకాళి. ఎందుకంటే అమ్మవారి కృపకు పాత్రురాలు కావాలంటే మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిస్తే వచ్చేటువంటి తల్లి ఉజ్జయిని మహంకాళి తల్లి అంటున్నారు. అదేవిధంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి మనం ప్రేమతో అటు ఒడిబియ్యం కావచ్చు, బోనం కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు సమర్పించినట్లయితే కూడా చాలా వరకు వాళ్ళ కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు అనేది వెదజల్లడంతో పాటు అదేవిధంగా భక్తులకు కూడా మంచి కోరికలు నెరవేర్చే అమ్మవారిగా కూడా ఇక్కడ కొలువైంది ఉంటున్నారు వేణు మాధవ శర్మ.